వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. కొడాలి నాని వారసుడు గురించి పేర్ని నాని, పేర్ని నాని వారసుడు గురించి కొడాలి నాని. ఇదేంటి గందరగోళం అని చెప్పి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రీసెంట్ గా కొడాలి నానికి సంబంధించి పేర్ని నాని ఒక బ్లాస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఒక సంచలన ప్రకటన చేశారు. నెక్స్ట్ కొడాలి నాని వారసుడుగా రాజకీయాల్లోకి ఆయన తమ్ముడు కొడుకైన అర్జున్ రావు రాబోతా ఉన్నారు. అది కూడా 34లో రాబోతా ఉన్నారు అని చెప్పారు. 34 అంటే ఇంకా చాలా టైం ఉంది. మధ్యలో 29 ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే 29లో కొడాలి నానినే పోటీ చేస్తారని హింట్ ఇచ్చినట్టున్నారు. బట్ నెక్స్ట్ ఎలక్షన్స్ మాత్రం తన తమ్ముడు కొడుకైన అర్జున్ రావు ఆయన వారసుడుగా, రాజకీయ వారసుడుగా అరంగేట్రం చేస్తున్నారు అని చెప్పి ఒక బ్లాస్ట్ చేశారు. అయితే గతంలో కూడా కొడాలి నాని ఇదే అంశం మీద స్పష్టత ఇచ్చారు. తన ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ, అంతకుముందు ఆయన మంత్రి పదవి పోయిన కొత్తల్లో మాట్లాడే క్రమంలో కానీ, నా తర్వాత రాజకీయ అరంగేట్రం చేసేది నా వారసుడు, నా తమ్ముడు కొడుకే, నా సోదరుడు కొడుకే అని చెప్పడం జరిగింది. అయితే ఆయనకి ఇద్దరు కూడా అమ్మాయిలు కావడం, సో ఈ క్రమంలోనే వాళ్ళిద్దరిని రాజకీయాల్లోకి మరి ఆయన వద్దనుకుంటున్నారో ఏమో కానీ మొత్తానికైతే తన వారసుడుగా తన తమ్ముడు కొడుకుని అయితే ప్రకటించారు ఆయన. దాన్ని ఈ రోజు పేర్ని నాని ఎండార్స్ చేస్తున్నట్టు మాట్లాడారు. ఇట్స్ టూ ఎర్లీ కదా, ఇంకా 34 ఎన్నికల్లో వస్తారు అని చెప్తే ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడే టూ ఎర్లీగా కొడాలి నాని వారసుడిని ప్రకటించే ప్రయత్నం చేశారు. అది కూడా పేర్ని నాని అనౌన్స్ చేస్తే గీస్తే కొడాలి నాని చేయాలి, కానీ పేర్ని నాని ఎందుకు చేశాడని చాలా మందికి అర్థం కాలేదు. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, అటు కొడాలి నాని కానీ పేర్ని నాని కానీ ఒక ప్లేట్ లో ఆనందని అంత క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. అందుకే చూడండి, మీరు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జిల్లాకు సంబంధించి అటు కొడాలి నాని పేర్ని నానికి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇంక్లూడింగ్ ఆ రోజు మనం చూస్తే శ్రీనివాస్ దాకా, వెల్లంపల్లి శ్రీనివాస్ దాకా. కానీ వీళ్ళిద్దరు మాత్రం మంత్రులుగా ఉన్నా, ఎమ్మెల్యేలుగా ఉన్నా, వేరు పార్టీలో ఉన్నా అంత క్లోజ్ బడీస్, క్లోజ్ అసోసియేట్స్. మనకి సత్సంబంధాలు ఉన్న సమయంలో మనం కొడాలి నానికి ఫోన్ చేయాలంటే పేర్ని నానికి చేస్తే చాలు, వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు అయినా, లేకపోతే పేర్ని నాని కావాలంటే కొడాలి నానికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేసేవాడు. అంత క్లోజ్ బాండింగ్ ఉండింది వాళ్ళిద్దరి మధ్య. అయితే ఆ బాండింగ్ రాజకీయాల్లో కూడా అదే కొనసాగుతూ వచ్చింది. మనం చూస్తే రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో కొడాలి నాని సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉంటే, ఆయన ఏదైతే ఆ ధాన్యం నిల్వలు మొత్తాన్ని, తాము ఏదైతే హైడ్ చేద్దాం అనుకున్న ధాన్యం మొత్తాన్ని పేర్ని నానికి చెందిన వాళ్ళ వైఫ్ కి చెందిన గోడౌన్లో నిల్వ చేయడం జరిగింది. అవి మాయమయ్యాయి. అప్పుడు కొడాలి నాని మీద ఎలా కేసులు పడ్డాయో వీళ్ళ మీద కూడా అదే కేసులు ఆ స్థాయిలోనే పడ్డాయి. సరే, మనం చూస్తే ఇక్కడ కొడాలి నాని అంచెడు గురించి, కొడాలి నాని వారసుడు గురించి ఈరోజు పేర్ని నాని అనౌన్స్ చేసే ప్రయత్నం చేశారు. కనీసం రేపటి ఎన్నికల్లో 29 ఎన్నికల్లో అనౌన్స్ చేసి ఉంటే కొంచెం చూసే వాళ్ళకో విన్న వాళ్ళకో కొంచెం అది కొంచెం వైబిలిటీగా ఉండుండేది. అప్పుడెప్పుడో 34 ఎన్నికలు అని చెప్తా ఉన్నాడు. ఇంకా 34 ఎన్నికలకు అప్పుడు రెడ్డోడో రాజోడో ఎవడు చూసి వచ్చాడు. ఇక్కడ పేర్ని నాని మాట్లాడుతూ ఉంటే ఈరోజు అందరికి ఆశ్చర్యం వేస్తూ ఉంది. కొడాలి నాని మనసులో ఉన్న మాటను పేర్ని చెప్పే ప్రయత్నం చేశారా, లేకపోతే రేపటి 29 ఎన్నికల్లోనే కొడాలి నాని పూర్తిగా పక్క తప్పుకుని అర్జున్ రావుని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా? ఆ హింటే పేర్ని నాని ఈ రోజు ఇచ్చే ప్రయత్నం చేశారని చర్చ జరుగుతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అయితే గీతే కొడాలి నాని చెప్పాలి నా వారసుడు వస్తున్నాడు అని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్స్ కి, లేకపోతే జగన్మోహన్ రెడ్డితో చెప్పించుకోవాలి. కానీ పేర్ని నాని చెప్తా ఉన్నారు. చూడండి, ఇక్కడ గతంలో ఇలాంటిది ఇంకో ట్విస్ట్ కూడా తెర మీదకి వచ్చింది. అందుకే నేను టైటిల్ అదే పెట్టాను. గతంలో ఎప్పుడైతే పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టుని రాజకీయాలకు తీసుకొద్దాం అనుకున్నారో, ఈ అంశాన్ని ఫస్ట్ అనౌన్స్ చేసింది కొడాలి నానినే. అదేవిధంగా వంశీనే అక్కడ ఇన్ఛార్జ్ గా కొనసాగుతారు గన్నవరంలో, వంశీనే పోటీ చేస్తారు. ఆయనకి టికెట్ ఇవ్వరని ప్రచారం జరుగుతున్న సమయంలో వంశీకే గన్నవరం టికెట్, వంశీనే పోటీ చేస్తారని చెప్పి కొడాలి నానినే చెప్పారు. మళ్ళా పేర్ని నాని కొడుకు కిట్టునే నెక్స్ట్ ఎలక్షన్స్ కి పోటీ చేస్తారంటే ఫస్ట్ అనౌన్స్ చేసింది కూడా కొడాలి నానినే. పేర్ని నాని అనౌన్స్ చేయలేదు. అయితే పేర్ని నాని, కొడాలి నాని అనౌన్స్ చేసిన తర్వాత పేర్ని నాని మాత్రం చాలా సార్లు నాకు టికెట్ వద్దు, నా కొడుకు ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేశారు. లాస్ట్ మినిట్ వరకు జగన్మోహన్ రెడ్డి పేర్ని నానికి ఈ విషయంలో అసలు క్లారిటీనే ఇవ్వలేదు. లాస్ట్ ఇంకా 3-4 నెలలు ముందుందనగా అప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దట్టు తన మంత్రి పదవి పోయిన దగ్గర నుంచి పేర్ని నాని అనేక సార్లు తన కొడుకు కిట్టునే నేను రాజకీయ రంగేట్రం చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి బెదలాడే ప్రయత్నం చేసినా లాస్ట్ మినిట్ వరకు జగన్మోహన్ రెడ్డి దాన్ని హోల్డ్ లో పెట్టి లాస్ట్ ఎలక్షన్ ముందనగా ఏదైతే ఈయనకొకడికి, అది కూడా పేర్ని కిట్టుకి అనౌన్స్ చెప్పాడో, అదేవిధంగా చెవిరెడ్డి ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన కొడుకు మోహిత్ రెడ్డికి అక్కడ అనౌన్స్ చేయడం, 2 మాత్రమే జరిగినాయి. బొత్స దగ్గర నుంచి తన మేనమామైన రవీంద్రనాథ్ రెడ్డి దాకా తమ అనుచరుల రంగంలోకి దించుతామని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. ఈవెన్ ధర్మాన బ్రదర్స్ ఇద్దరి విషయంలో కూడా, వీళ్ళిద్దరి విషయంలో మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మొత్తానికైతే పేర్ని నాని చాలా ఎర్లీగానే మొన్నటి ఎన్నికల్లో తన మంత్రి పదవిని తీసి పక్కన పెట్టిన దగ్గర నుంచి తన కొడుకుని పేర్ని కిట్టుని ప్రమోట్ చేసుకుంటా వచ్చారు బందర్ నుంచి. మొత్తానికైతే మొన్నటి ఎన్నికల్లో బందర్ నుంచి పేర్ని కిట్టు పోటీ చేస్తే బట్ కొల్లు రవీంద్ర చేతిలోనే ఆయన ఓడిపోవడం జరిగింది. మొత్తానికైతే పేర్ని కిట్టు ఆ రకంగా మొదటి రాజకీయ అరంగేట్రానికి ఒక బ్రేకులు పడ్డాయి కొల్లు రవీంద్ర రూపంలో అనుకోవచ్చు. సో మొత్తానికి మనం చూస్తే పేర్ని నాని అండ్ కొడాలి నాని ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని మనకు తెలుసు. బట్ ఒకరి రాజకీయ వారసుల గురించి ఇంకొకరు స్టేట్మెంట్లు ఇచ్చి, ఒకరి రాజకీయ వారసుల గురించి ఇంకొకరు అనౌన్స్ చేసేదాకా అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఈ రోజున.
అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే కొడాలి నానినే స్వయంగా ఇది అనౌన్స్ చేయొచ్చు కదా. పేర్ని నాని అనౌన్స్ చేశారంటేనే 34 ఎన్నికల గురించి ఎవరు ఆలోచించరు. అంటే రేపు 29 ఎన్నికల్లో కొడాలి నానినే పోటీ చేయబోతా ఉన్నారు. ఇది మనకి వేరే యాంగిల్లో తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది అన్న చర్చ అయితే ఒకటి వచ్చింది వైఎస్ఆర్సీపీ నుంచి. మొత్తానికి ఈ అంశం మీద కొడాలి నానినే స్వయంగా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య కారణాలతో అంత యాక్టివ్ గా లేరు గుడివాళ్ళు. ఈ మధ్య ఈ 2-3 రోజుల్లో సర్వేషం మీద అనేక విషయాల్లో మాట్లాడుతూ మళ్ళీ మీడియా ముందుకు వస్తున్నారు, మళ్ళీ బూట్లు నాకే భాష మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఈ క్రమంలోనే కొడాలి నాని పూర్తి స్థాయిలో గుడివాడ నుంచి పోటీ చేస్తారా లేదా అనే అంశంలో ఆయన అనుచరులకు కూడా డౌట్ ఉంది. అలాంటి టైంలోనే పేర్ని నాని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ రోజు ఇది కొంతమంది అయితే గందరగోళానికి అయితే గురి చేసింది. లెట్స్ సీ మరి ఈ విషయంలో స్వయంగా కొడాలి నానినే క్లారిటీ ఇస్తారా లేదా అన్నది మనం చూడాలి.